నమస్తే సార్. నమస్తే. తండ్రి చనిపోయిన కొద్ది గంటల్లోనే మళ్ళీ సమంతకి ఇంకో భారీ షాక్ అనేసి వార్తలొస్తున్నాయి గదా! అసలేం జరిగిందది? సస్టైనబుల్ కార్ట్ యాజమాని క్రాంతి దత్ వీడిని పోలీసులు పట్టుకెళ్లారు. ఓకే. వీడేం చేశాడు అంటే యాక్చువల్‌గా ఎదిగాడు బానే ఉంది. ఎదుగుదల కూడా నిజంగా ఐ అప్రిషియేట్ హిమ్. కాకపోతే ఆ మార్గాలని వీడు యుటిలైజ్ చేసుకోవాలా సరిగ్గా. అదే బాధ. అంతమించి ఏం లేదు. మంచి ప్లాట్‌ఫార్మ్ దొరికింది నాకు గూడా. అప్పుడెప్పుడో 2018లో పింకథాన్ అని ఒక ఈవెంట్ చేశాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఈవెంట్స్ ఉంటాయి కదా! బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేవి, పింక్ లేడీ వాక్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. పింక్ రిబ్బన్ వాక్స్. హ్మ్. నెక్లెస్ రోడ్‌లో అక్కడిక్కడ జరుగుతది. పెద్ద పెద్ద సెలబ్రిటీలను పిలిచి ఒక అవగాహన అవేర్‌నెస్ కల్పియడానికి వీళ్ళు ఒక వాక్ చేస్తారు. దీనికైనా ఖర్చవుద్ది. ఎంత కాదన్నా. ఆ ఖర్చులు మళ్ళీ రిటర్న్ రాని ఖర్చులవి. డొనేషనే. సో, ఏమన్నా పెద్ద పెద్ద సంస్థలు డొనేట్ చేస్తే వాళ్ళ తరఫున వీళ్ళు అలా అలా నడిచేసి వస్తారు. మేము సెలబ్రిటీని పిలుచుకున్నామంటే పేమెంట్లు కూడా వాళ్ళే ఇచ్చుకుంటారు. ఇలా నడిచిపోద్ది. కానీ ఈవెంట్ చేశాము అన్నోడికి ఎంత గొప్ప విషయం అంటే వాడిని ఒక దేవుడిలా చూస్తారు. ఈడు సమాజం కోసం చాలా సేవ చేశాడు అని. అట్లాంటి మారథాన్ చేసినప్పుడు సెలబ్రిటీస్‌తో కూడా మంచి పరిచయాలుంటాయి. మేము ఇది చేశామండి అని చెప్తే ఏ సెలబ్రిటీ అయినా సరే, "అరే! ఎంత మంచోడివో" అంటది. అలా శిల్పారెడ్డి గారిని పరిచయం చేసుకున్నాడు. శిల్పారెడ్డి గారంటే మన సామ్రాట్ వాళ్ళ సిస్టర్. సమంత గారికి అందరికీ ఫ్రెండ్ ఇండస్ట్రీలో. మంచు లక్ష్మి గారికైనా, కీర్తి సురేష్ కైనా అందరికి మంచి ఫ్రెండ్. అండ్ ఈవిడేంటంటే సస్టైనబుల్ లివింగ్ కార్ట్ అని చెప్పేసి ఒక ఆర్గానిక్ స్టోర్ పెట్టుకుంది. ఈవిడకి బొటిక్స్ అన్నీ ఉన్నాయిలే. ఇదొకటి. దీంట్లో ఏంటి ఓన్లీ ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ కూరగాయలు ఇయన్నీ ఉంటాయి. వారము ఆ కార్ట్‌ని ఫిల్ చేస్తా సెలబ్రిటీస్‌కి సప్లై చేస్తా వస్తారు. ఈవిడకి సెలబ్రిటీలు పరిచయం అని తెలిసి ఇతను ఈవిడతో ఒప్పందం పెట్టుకుని మరి తనెలా కన్విన్స్ అయిందో నాకు తెలియదు. ఇద్దరు కలిసి పార్ట్నర్‌షిప్‌లో ముందుకెళ్లారు. నేను తృతీయ జ్యువెలర్స్ ఓనర్‌ని, ఇంకేదో అదిని, ఇదిని అని ఏవేవో చెప్పుకుంటే వీళ్ళు నమ్మేశారు. వీళ్ళ ద్వారా సెలబ్రిటీలను పరిచయం చేసుకోవడం, ఈ సెలబ్రిటీలతో చర్చలు జరిపే ఫోటోలని ఇంకెవడెవడికో చూపించుకొని ఆళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేయడం. మేమొక బిజినెస్ అనుకున్నాము. చూడండి ఇంతమంది సెలబ్రిటీలు ఉంటారు నా ఎనకాల. ఇది ఇలా చేస్తే అలా ఉంటది, అలా ఉంటది, ఇలా ఉంటది. ఇన్వెస్ట్‌మెంటే పర్లేదు మేము ఇన్వెస్ట్ చేస్తామండి అని వాళ్ళు ఎత్తి పెట్టేయడం. అలా అవి దొబ్బడం. అట్లా చాలా మంది దగ్గర డబ్బులు దొబ్బితే మొన్న శ్రీజారెడ్డి అనే అమ్మాయి కంప్లెయింట్ ఇస్తే వీడి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇప్పుడు పరిణీతి చోప్రా 100,00,00,000 మోసం చేశాడు పరిణీతిని. ఏం చెప్పాడో తెలీదు. పాపం ఆ పిల్ల ఎలా నమ్మిందో తెలీదు. అంటే నువ్వు చెబితే కన్విన్స్ అవుతున్నారు. అంటే నీకంటూ ఒక పవర్ ఉంది, టాలెంట్ ఉంది. దాన్ని నువ్వు బాగానే యుటిలైజ్ చేసుకో. నిజంగా పెట్టు కదా! తప్పేముంది. అండ్ ఈ సస్టైనబుల్ కార్ట్ టైంలో ఈవిడకి సంవత్సరం క్రితమే చెప్పింది. నాకు వాడికి పొరపచ్చాలొచ్చాయి. మేము విడిపోతున్నాం. దానికి నాకు సంబంధం లేదని శిల్ప ఆల్రెడీ చెప్పేసింది. ఆవిడ బయటికొచ్చిన తర్వాతనే చాలా మందికి అర్థం కావాల. ఈవిడ వెళ్ళిపోయింది అంటే ఏదో ఉంటది వీడు గుడ్డా, బ్యాడా అని. బట్ ఇప్పటికి వాడిని అంటిపెట్టుకున్నారు. ఒక్కసారిగా భారీ మోసం. అందరిని మోసం చేశాడు. సెలబ్రిటీలందరినీ కూడా. అండ్ ఇంత మోసం చేసినోడు ఎంత చదివుంటాడు? ఓకే. ఏం చదివారు? 10థ్ కూడా చదవల వాడు. విచిత్రం అంటే ఇదే. మహా సెలబ్రిటీలు మోసపోయారు వీడి దగ్గర. ఇప్పుడు జరిగింది ఇది. సో, ఇప్పుడు సమంతకు కూడా షాక్ అనేది ఇదే. ఇప్పుడు తండ్రి చనిపోయి 2, 3 రోజులవుతుంది. ఈమెకు మళ్ళీ ఇంకో షాకు. మోసపోయింది. ఇప్పుడు వాడి దగ్గర పెట్టిన డబ్బులు సమంతకు కూడా ఒకళ్ళు పెట్టుంటే రావు కదా అవి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సమంతకు కూడా బిజినెస్ చేయాలన్న ఆలోచన అప్పట్లో 'ట్రాలాలా' అనే ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేద్దాం అనుకుంది. అట్లా కొన్ని ఇన్వెస్ట్‌మెంట్‌లకి ప్లాన్ చేసుకుంది. మరి అవి ఏమయ్యాయో తెలీదు. మోసపోయింది. ఇదొక షాక్ అంతే.